అగాధ స్థలములలో ఉండినను మనం ఆయనకు మొరపెట్టినచో ప్రభు మన ప్రార్థనను ఆలకించు. ప్రభువు మన ప్రార్థనను చెవియొగ్గి ఆలకించును. బాధతో కూడిన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన మన దోషములను పట్టించుకొని చూచినట్లయితే మనము ఆయన ఎదుట నిలవలేము. జనులు ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతూ ఉన్నది. యెహోవా కొరకు మనం కనిపెట్టుకోవాలి. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. దేవుని మాట మీద ఆశ పెట్టుకోవలసిన వారము. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకుంట కంటే ఎక్కువగా మన ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఓ ఆత్మీయ ఇశ్రాయేలు, ప్రభు మీద ఆశ పెట్టుకొనుము. ఎందుకంటే ఆయన యొద్ద మనకు కృప దొరుకును, సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. కీర్తనలు 130 అధ్యాయం చదవండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.